కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్ సెంటర్లో సిప్ అకాడమీ ఆధ్వర్యంలో రీజనల్ సిప్ అబాకస్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. 5 నిమిషాల నుండి 11 నిమిషాల వ్యవధిలో 80 నుండి 160 వరకు క్యాలిక్యులేషన్ను విద్యార్థులు సులభతరంగా చేశారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్ పై శిక్షణ ఇస్తుందని సౌత్ రీజనల్ హెడ్ ప్రవీణ్ వెల్లడించారు. అకాడమీ ఆధ్వర్యంలో రీజనల్ సిప్ అబాకస్ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రంలోని సుమారు 1000 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. 5 నిమిషాల నుండి 11 నిమిషాల వ్యవధిలో 80 నుండి 160 వరకు క్యాలిక్యులేషన్స్ సాల్వ్ చేశారు. ఎంతో కష్టమైన క్యాలిక్యులేషన్స్ కూడా ఎంతో సులభతరంగా విద్యార్థులు అబాకస్ ద్వారా సాల్వ్ చేశారు. ఈ సందర్భంగా సౌత్ రీజనల్ హెడ్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి తాము ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్పై శిక్షణ ఇస్తుందని చెప్పారు. పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం స్టేట్ హెడ్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సిప్ అకాడమీకి ఏపీలో 20 ఫ్రాంచైజీస్ ఉన్నాయని, 3000 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సుమారు 1,00,000 మంది విద్యార్థులను తయారు చేశామని వెల్లడించారు. తమ అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు ఏపీలో రెండోసారి నిర్వహించడం జరుగుతుందన్నారు. నవంబర్ 10న కలకత్తాలో జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. టుడే we are having the SIP Abacus Andhra Pradesh regional competition. So almost 1,000 children from 20 different cities of Andhra Pradesh is taking part in today's competition. Today children will be tested in their speed, accuracy in solving mathematical problems. So what we are giving them 11 minutes to solve almost 300 questions. So in that 11 minutes they have to apply their abacus skill, concentration, focus and give the maximum correct answers. So all over Andhra Pradesh, this competition, children is participating in this SIP Abacus competition, and their concentration, memory, observation skill, mathematical computation skill, speed of calculation, everything is tested today. And today is a full day event. Morning will be the competition part, and afternoon we will be giving the prize distribution. So who is the champion in the Andhra Pradesh state in this Abacus competition, we will be rewarding the children with trophies and certificates. My name is Praveen. I am handling the South region for SIP Abacus. పేరు గోపాలకృష్ణ అండి. నేను SIP Abacus ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ని. ఈరోజు మేము విజయవాడ కంకిపాడు అయానా ఫంక్షన్ హాల్లో రీజనల్ ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ SIP Abacus రీజనల్ కాంపిటీషన్. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 1000 మంది పిల్లలు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 1000 మంది పిల్లలు డిఫరెంట్ లెవెల్స్లో ట్రైనింగ్ పొందిన పిల్లలు అనమాట. వీళ్ళు 5 మినిట్స్ నుండి 11 మినిట్స్ టైంలో డిఫరెంట్ టైమ్ జోన్స్లో వాళ్ళు 80 నుంచి 160 సమ్స్ వరకు సాల్వ్ చేస్తారు. మా SIP Abacus అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఇది 2003లో ఇండియాలో స్థాపించడం జరిగింది. ఓవరాల్గా 950 ఫ్రాంచైజీస్ ఉన్నాయి మాకు. అండ్ ఏపీలో వచ్చేసరికి ఒక 20 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, కాకినాడ, హిందూపూర్, తిరుపతి, చిత్తూరు, కదిరి, పీలేరు అండ్ నెల్లూరు ఇట్లాంటి లొకేషన్స్లో మేము ఆపరేట్ చేస్తున్నాము. అండ్ మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక 3000+ స్టూడెంట్స్ ఇప్పుడు ఏపీలో ట్రైన్ అవుతున్నారు. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పటి వరకు మేము ఒక 1 మిలియన్ స్టూడెంట్స్ని మా ప్రోగ్రామ్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది. ఇది మేము కంటిన్యూస్గా ఆంధ్రాలో కండక్ట్ చేయడం సెకండ్ టైం అండి. ఇది సెకండ్ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా నేషనల్స్ అనేది డిఫరెంట్ అండి. ఇది ఓన్లీ రీజనల్ కాంపిటీషన్. అంటే వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ పోటీ పడతారు అనమాట. నేషనల్స్ అనేది రేపు నవంబర్ 10వ తేదీన కలకటాలో నేషనల్స్ కాంపిటీషన్, అండ్ ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కూడా అనమాట. అది అన్ని కంట్రీస్ నుంచి వచ్చే పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. అది నవంబర్ 10న కోల్కతాలో జరుగుతుంది అనమాట ఈవెంట్. ఇది వచ్చేసరికి ఓన్లీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అండి. థ్యాంక్ యూ.